Hello everybody, welcome to Vedantu 8th, 9th, 10th Telugu channel. So Telugulo కేవలం 8th, 9th, 10th స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ. సో వేదాంతులో 8th, 9th, 10th వాళ్ళకి స్పెషల్గా ఛానల్ స్టార్ట్ అయిందని మీ అందరికీ తెలుసు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ షేర్ ఎలాగో మీరు చేస్తారనుకోండి, బికాస్ మీ క్లాసెస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి. సో మా మెయిన్ మోటో నేను ప్రతి క్లాస్లోనూ చెప్తూనే ఉన్నాను, రిపీటెడ్గా చెప్తున్నాను, ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మీరు కాలేజెస్లో స్కూల్స్లో చదువుతూ ఉంటారు. ఆ స్కూల్స్లో ఫీజులు కట్టాలి అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ లాంటివి అన్నీ జరగకపోవచ్చు. సో చాలామంది అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఫీజులు కట్టలేక మిస్ అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వబోతున్నాము. సో దాట్స్ వై ఐ టెల్ యూ టు లైక్ అండ్ షేర్. సో లైక్ అండ్ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళ దాకా, ఫీజులు కట్టలేక చదువుకోలేమేమో అని ఫీల్ అయ్యే వాళ్ళ దాకా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయడం జరగాలి. సో దాట్ ఈస్ ద మెయిన్ మోటో. ఎనీవే, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. మనము ఎలక్ట్రిక్ కరెంట్ చదువుకుంటున్నాం కదా. సో ఎలక్ట్రిక్ కరెంట్లో ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు ఇంకొక పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెక్చర్ 1 ఏం చదువుకున్నాము అంటే పొటెన్షియల్ గురించి, ఈఎంఎఫ్ గురించి చదువుకున్నాం. సో నెక్స్ట్ లెక్చర్లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో కంప్లీట్గా ద సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి చదువుకుందాం. సో దీంట్లో మనం ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి, రెసిస్టివిటీని ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. రెసిస్టెన్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఎలా చేయాలి, రెసిస్టివిటీలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీ టెక్స్ట్ బుక్లోంచి తీసుకున్నవే మనం సాల్వ్ కూడా చేసాము. దానిని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు క్లాస్లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే రెసిస్టర్స్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు మనము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ అమ్మా యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ. బికాజ్ మనం ఇప్పుడున్న వరల్డ్లో ఎలక్ట్రిసిటీ మీద ఎంత డిపెండ్ అవుతామో అనేది మీకు తెలుసు, రైట్? సో ఆ ఎలక్ట్రిసిటీలో మనం వాడే డివైసెస్ బోల్డ్ ఉంటాయి. ఫ్యాన్, లైట్, ఫ్రిడ్జ్, ఏసీ, చార్జర్, కూలర్, మొబైల్. సో మొబైల్ అనేది ఎలక్ట్రానిక్స్ అనుకోండి. బట్ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈ అన్ని డివైసెస్లో కూడా కొన్ని కామన్ డివైసెస్ ఉంటాయి, కొన్ని కామన్ పరికరాలు ఉంటాయి అన్నమాట. కొన్ని కామన్గా ఉండే డివైసెస్ ఉంటాయి. అవి ఏంటంటే రెసిస్టర్, కెపాసిటర్, కండక్టింగ్ వైర్స్, స్విచ్, బ్యాటరీ అంటే పవర్ సప్లయర్ ఉండాలి కదా మనకి. బ్యాటరీ అనేది పవర్ సప్లయర్గా వాడతాము. లేదు అంటే మన ఇళ్లలో సాకెట్స్ ఉంటాయి కదా, ఆ సాకెట్స్ కూడా పవర్ సప్లైగా పనిచేస్తాయి మనకి. సో ఈ అన్ని టర్మినాలజీ గురించి మీరు 10th క్లాస్లోనే నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఈ ఎలక్ట్రిసిటీ లెసన్ అనేది ఇంటర్ సెకండ్ ఇయర్కి చాలా ఇంపార్టెంట్. సో చాలా కాన్సన్ట్రేట్ అయితే చేయాలి మీరు. రెసిస్టెన్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పేసుకున్నాము, రెసిస్టర్ అంటే ఏంటి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ రెసిస్టర్ని, బికాజ్ ఒక్కొక్క సర్క్యూట్లో ఒకటే రెసిస్టర్ వాడితే పని అవ్వదు, 2-3 రెసిస్టర్స్ వాడాలి. అలా 2-3 రెసిస్టర్స్ని వాడినప్పుడు వాటి కాంబినేషన్ ఎలా ఉండాలి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో రెసిస్టర్స్ అనేవి మనకి 2 కాంబినేషన్లో ఉంటాయి. రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అండ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ఇవి మనకి ఉండే 2 పాసిబుల్ కాంబినేషన్స్. ఈవెన్ ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళినా ఇవే 2 కాంబినేషన్స్ ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి మీరు ఇప్పుడే నేర్చేసుకోండి, సో దట్ మీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈజీ అవుతుంది. సో సిరీస్ అనే పదానికి ఆ పదంలోనే ఉంటుంది ఎలా కంబైన్ చేస్తారు అనేది. సిరీస్ అంటే వరుస. సో ఒకదానితో ఒకటి వరుసగా మనం కంబైన్ చేసుకుంటూ వెళ్తాము. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో బల్బ్స్ యూజ్ చేసాం. బల్బ్ కూడా రెసిస్టరే కదా, బికాస్ బల్బ్ లోపల ఫిలమెంట్ ఉంటుంది కదా. ఈ ఫిలమెంట్ అనేది అతిపెద్ద రెసిస్టర్.
అది కరెంటుని దానిలో నుంచి వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకే చూడండి ఎక్కువ అపోజ్ చేయడం వల్ల అది హీట్ ఎనర్జీగా మారిపోయింది ఎలక్ట్రిక్ కరెంట్. సో బల్బ్ అనేది ఒక రెసిస్టర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బల్బులన్నీ చూడండి 3 బల్బ్స్ ఉన్నాయి ఈ సర్క్యూట్లో. ఇక్కడ ఏసీ పవర్ సప్లైకి కనెక్ట్ చేసాము. ఏసీ అంటే ఏసీ కాదు, మనం ఇంట్లో వాడే ఏసీ కాదు, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ అంటే ఏంటమ్మా, పవర్ సప్లై. ఇది పవర్ సప్లైకి కనెక్ట్ చేశారు. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఓకే, మన ఇళ్లలో వాడే ఏసీ కాదు, ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్స్కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసినప్పుడు వైర్ కనెక్షన్ చూడండి ఎలా వెళ్తుందో. ప్రతి బల్బ్కి పాజిటివ్ కనెక్షన్ ఉంటుంది, నెగిటివ్ పాయింట్ ఉంటుంది. మీరు బల్బ్ అడుగును చూస్తే 2 పాయింట్లు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఒకటి పాజిటివ్ కనెక్షన్, రెండోది నెగిటివ్ కనెక్షన్ అనమాట. సో బల్బ్ పాజిటివ్ కనెక్షన్కి వైర్ కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నెగిటివ్, ఈ బల్బ్ నెగిటివ్ని తీసుకొచ్చి ఈ బల్బ్ పాజిటివ్కి, మళ్ళీ సెకండ్ బల్బ్ నెగిటివ్ని తీసుకొచ్చి థర్డ్ బల్బ్ పాజిటివ్కి, ఇంకో 2 ఉంటే కనుక ప్రతిదీ అలాగే కనెక్ట్ చేస్తాం. ఒక బల్బు నెగిటివ్ని తీసుకెళ్ళి రెండో బల్బు పాజిటివ్కి, మళ్ళీ దాని నెగిటివ్ని తీసుకెళ్ళి మూడో బల్బు పాజిటివ్కి, ఇలా ఒకదానితో ఒకటి సిరీస్ వరుసగా కనెక్ట్ చేస్తే దీనినే మనము సిరీస్ కాంబినేషన్ అంటాం. సో సిరీస్ కాంబినేషన్లో రెసిస్టర్స్ని సింబల్స్తో డ్రా చేద్దాం. సో సింబల్స్తో ఎలా డ్రా చేయాలి? రెసిస్టెన్స్ సింబల్ తెలుసు కదా, ఇదొక రెసిస్టర్, నెక్స్ట్ ఇదొక రెసిస్టర్, నెక్స్ట్ ఇదొక రెసిస్టర్. ఈ రెసిస్టర్స్ అన్నిటినీ కలిపి ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చేశాను. ఇది మన బ్యాటరీ ఆర్ సెల్. ఇది ఈ సర్క్యూట్లో V పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. లాస్ట్ క్లాస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఒక బ్యాటరీలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. బ్యాటరీ ఏం చేస్తుంది, బ్యాటరీ ఆర్ సెల్ అనుకోండి. సెల్ అనేది సర్క్యూట్లో ఏం చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సో సెల్ లేకపోతే సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంటు ఫ్లో అవ్వదు. సెల్ లేకపోతే సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఆ సెల్ అనేది సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. సరే, ఒక్కొక్క రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R1, R2, R3 అనుకోండి. వేరు వేరు రెసిస్టర్స్ తీసుకున్నాను. ఆ వేరు రెసిస్టర్స్ అన్నిటినీ కూడా ఒక సిరీస్ కాంబినేషన్ అంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ రెసిస్టర్ ఉంది, దాని ఎండ్ని తీసుకెళ్ళి సెకండ్ రెసిస్టర్ ఫస్ట్ ఎండ్ కనెక్ట్ చేసాం. సెకండ్ రెసిస్టర్ ఎండ్ని తీసుకెళ్ళి థర్డ్ రెసిస్టర్కి కనెక్ట్ చేసాం. సో ఇలా ఒకటే పాత్ ఉంటుంది అనమాట అసలు. సో ఇందులో ఇప్పుడు ఒకసారి చిన్నగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పొటెన్షియల్ మనకి తెలుసు, ఎప్పుడైతే సెల్ పొటెన్షియల్ డిఫరెన్స్కి క్రియేట్ చేసిందో దీంట్లో కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది. కరెంట్ అనేది ఎందులో ఫ్లో అవుతుంది, కరెంట్ వైర్లో. సో కరెంట్ వైర్ అలా మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఒక పైపులో వాటర్ ఫ్లో అవుతుంది అనేది ఇమాజిన్ చేసుకోండి. సో ఇది పైప్ అనుకుంటే ఈ పైప్లో ఇలా వాటర్ ఫ్లో అవుతుంది. ఈ పైప్ని వంచినా, ఎన్నిసార్లు వంచినా పైపులో నుంచి వాటర్ అన్నిసార్లు అలా తిరుగుతూ ఫ్లో అవుతుందా, కరెంట్ కూడా అంతే. కరెంట్ వైర్ని మీరు ఎన్ని చుట్లైనా చుట్టండి, ఎన్ని తిప్పులైనా తిప్పండి. ఓకే, మీరు ఎన్నిసార్లు బెండ్ చేస్తే కరెంట్ కూడా అన్నిసార్లు అలా బెండ్ అయ్యి తిరుగుతూ వెళ్తుంది. పాత్ మారనంత వరకు కరెంట్ మారదు, గుర్తుపెట్టుకోండి. పాత్ మారనంత వరకు కరెంట్ మారదు. సో ఇప్పుడు ఇలా వచ్చింది కరెంట్, వైర్ ఇలా తిరిగింది. సో అదే కరెంట్ ఇందులో కూడా ఎంటర్ అవుతుంది కదా, సేమ్ కరెంట్ ఇందులో కూడా ఎంటర్ అయింది. మళ్ళీ వైర్ ఇలా తిరిగింది అంటే R1లోకి కూడా సేమ్ కరెంటే ఎంటర్ అయ్యింది. I1 కాదు, R1లోకి కూడా సేమ్ కరెంట్ ఎంటర్ అయ్యింది. ఇక్కడి నుంచి ఏదైతే కరెంట్ స్టార్ట్ అయ్యిందో అదే కరెంట్ R1లోకి ఎంటర్ అయింది. సరే, R1లో నుంచి ఈ కరెంట్ ఇలా పాస్ అయ్యి బయటకు వచ్చింది. అదే I కరెంటే కదా, అదే I కరెంట్ R2లో కూడా ఎంటర్ అవుతోంది. R2లో నుంచి పాస్ అయ్యి బయటకు వచ్చేసింది. మళ్ళీ అదే I కరెంట్ R3లో కూడా ఎంటర్ అయ్యి ఇదే కరెంట్ మళ్ళీ బ్యాటరీలోకి వస్తుంది. మన లెక్క ఏంటి తెలుసా, మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే దానికి లెక్క ఏంటి అంటే బ్యాటరీ పాజిటివ్ పోల్లో నుంచి ఎంత కరెంట్ బయటికి వెళ్తే బ్యాటరీ నెగిటివ్ పోల్ లోపలికి అంతే కరెంట్ తిరిగి రావాలి. అప్పుడే మన లెక్క కరెక్ట్ అయినట్లు. బ్యాటరీ పాజిటివ్ పోల్లో నుంచి I కరెంట్ బయటకు వెళ్ళిందా, తిరిగి మళ్ళీ అదే I కరెంట్ నెగిటివ్ పోల్లోకి ఎంటర్ అవుతుంది. సో మన లెక్క కరెక్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ మొత్తానికి
బ్యాటరీ పాజిటివ్ పోల్లో నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అయితే బయటకు వెళ్ళిందో అదే అమౌంట్ ఆఫ్ కరెంట్ మళ్ళీ నెగిటివ్ పోల్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఎంత ఇచ్చిందో అంత తీసేసుకోవాలన్నమాట, లేదంటే లావ్ అయిపోద్ది సెల్. సో ఇది మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనాలిసిస్ అనమాట. సో ఇలాగ రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇందులో ఏం అబ్జర్వ్ చేశారు? ఇన్ సిరీస్ కాంబినేషన్, ఇన్ సిరీస్ కాంబినేషన్ ఎవరు? రెసిస్టర్సే కదా. ఇన్ సిరీస్ కాంబినేషన్ ఎలక్ట్రిక్ కరెంట్ రిమైన్స్ సేమ్ త్రూ ఆల్ ద రెసిస్టర్స్. ఎలక్ట్రిక్ కరెంట్, నేను మామూలుగా కరెంట్ అని రాస్తున్నాను, ఎలక్ట్రిక్ కరెంట్ కదా. కరెంట్ అన్నా ఎలక్ట్రిక్ కరెంట్ అన్నా ఒకటే. ఎలక్ట్రిక్ కరెంట్ రిమైన్స్ సేమ్, ఎలక్ట్రిక్ కరెంట్ రిమైన్స్ సేమ్ త్రూ ఆల్ ద రెసిస్టర్స్. అన్ని రెసిస్టర్స్లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ సేమ్గా ఉంటుంది. మొత్తం అన్ని రెసిస్టర్స్లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ సేమ్గా ఉంటుంది. సో మనము సిరీస్ అనగానే వెంటనే మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి? రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అంటే వెంటనే మైండ్లోకి రావాల్సింది కరెంట్ సేమ్గా ఉంటుంది. ఎన్ని రెసిస్టర్స్ పెడితే అన్ని రెసిస్టర్స్, 2 పెట్టు, 3 పెట్టు, 10 పెట్టు, 100 పెట్టు, ఎన్ని రెసిస్టర్స్ పెట్టినా అన్ని రెసిస్టర్స్లో నుంచి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడు? వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్లో ఖచ్చితంగా ఏం జరుగుతుందమ్మా? కరెంట్ సేమ్గా వెళ్తుంది. ఎందుకు? పాత్ మారనంత వరకు కరెంట్ మారదు. సో కరెంట్ అనేది ఇలా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఒకవేళ పైకి కిందకి పెట్టినా అంతే, ఎన్ని మలుపులు తిరిగితే అన్ని మలుపులు కరెంటు తిరుగుతుంది. కాబట్టి పాత్ మారనంత వరకు కరెంట్ మారదు, గుర్తుపెట్టుకోండి. దీనికి మనం ఒక చిన్న ఫార్ములా కూడా డిరైవ్ చేద్దాము. సో టు ఫైండ్, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే టు ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, టు ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్, టు ఫైండ్ effective resistance of series combination of resistors. To find the effective resistance of series combination of the resistors. ఆబ్వియస్గా రెసిస్టర్స్ చదువుతున్నాం కాబట్టి నేను రాయట్లేదు. సో మళ్ళీ ఒక్కసారి డ్రా చేస్తాను. ఇది రెసిస్టర్ 1, రెసిస్టర్ 2, రెసిస్టర్ 3. వీటన్నిటినీ కూడా ఒక పొటెన్షియల్ డిఫరెన్స్కి కనెక్ట్ చేసాము. R1, R2, R3 ఏంటమ్మా? రెసిస్టర్స్. R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, R3 రెసిస్టెన్స్. ఇది V పొటెన్షియల్ని క్రియేట్ చేస్తుంది. I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయితే అదే I అమౌంట్ ఆఫ్ కరెంట్ R1లోకి ఎంటర్ అవుతుంది. సేమ్ I కరెంట్ R2లో ఎంటర్ అవుతుంది. సేమ్ I కరెంట్ R3లో ఎంటర్ అయ్యి తిరిగి సెల్ లోపలికి వచ్చేసింది. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నాం ఏంటంటే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ సేమ్గా ఉంటుంది అక్రాస్ ఆల్ రెసిస్టర్స్. అన్ని రెసిస్టర్స్లోనూ కరెంట్ సేమ్గా ఉంటుంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఎప్పుడైతే కరెంట్ ఒక డివైస్ నుంచి పాస్ అయ్యి బయటికి రావాలో అది కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్గా స్టోర్ అయి ఉంటుంది. సో వెనెవర్ కరెంట్ పాసెస్ త్రూ అ రెసిస్టెన్స్, ఒక రెసిస్టెన్స్లో నుంచి కరెంట్ పాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా అక్కడ పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది. కొంత వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ వల్ల కొంత పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. సో అక్రాస్ R1 పొటెన్షియల్ V1 అనుకుందాము, అక్రాస్ R2 మరి అదే కరెంట్ R2లోంచి వెళ్తోంది, ఇక్కడ కూడా కొంత వర్క్ జరుగుతుంది. సేమ్ వర్క్ జరుగుతుందా అంటే కాదు. R1 ఒక రకమైన అపోజిషన్ ఇస్తే R2 ఇంకొక రకమైన అపోజిషన్ ఇస్తుంది. సో ఆ అపోజిషన్కి తగ్గట్లుగా కరెంట్ వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వేరే పొటెన్షియల్ V2 వస్తుంది, ఇక్కడ వేరే పొటెన్షియల్ V3 వస్తుంది. రెసిస్టర్ మారిపోతే కరెంట్ చేసే పని కూడా మారిపోతుంది. సో కరెంట్ చేసే పని ఎలా స్టోర్ అవుతుంది? పొటెన్షియల్గా స్టోర్ అవుతుంది. సో V1, V2, V3 అనేవి పొటెన్షియల్స్ అనుకుందాం. అయితే ఒక సర్క్యూట్లో మనకి బోల్డ్ అనే విషయాలు తెలుసు కదా. మాస్ ఈజ్ నెవర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ ఈజ్ నెవర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అలాగే వర్క్ కూడా చేసినప్పుడు ఏదైతే పొటెన్షియల్గా మారుతుందో అది కూడా నెవర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఈ సర్క్యూట్లో యాక్చువల్గా ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి? V.
కానీ అక్రాస్ R1 R2 R3 వేరు పొటెన్షియల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ V1 ప్లస్ V2 ప్లస్ V3 షుడ్ బి ఈక్వల్ టు V ఆర్ నాట్? V1 ప్లస్ V2 ప్లస్ V3 Vకి ఈక్వల్ అవ్వాలి కదా, బికాస్ కొత్తగా ఏ పొటెన్షియల్ క్రియేట్ అవ్వకూడదు, ఉన్న పొటెన్షియల్ డిస్ట్రాయ్ అవ్వకూడదు. సో ఇవన్నీ కలిపితే మళ్ళీ దీనికి ఈక్వల్ అవ్వాలి. సో దాని ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. బట్ వి నో దాట్ ఓమ్స్ లా ప్రకారం మనకి ఏం కావాలి? రెసిస్టెన్స్ కావాలి కదా, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, ఇండివిజువల్గా R1 రెసిస్టెన్స్ R1, ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R2, ఈ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ R3. కానీ ఆ మూడింటిని కలిపేసినప్పుడు, ఒక సర్క్యూట్లో కలిపి పెట్టినప్పుడు ఓవరాల్ రెసిస్టెన్స్ మారిపోతుంది. ఆ దానినే మనము ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఓవరాల్ రెసిస్టెన్స్ వెన్ దీస్ త్రీ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో మనకి రెసిస్టెన్స్ కావాలి, పొటెన్షియల్ కాదు, రెసిస్టెన్స్ కావాలి. సో పొటెన్షియల్ నుంచి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అంటే ఫ్రమ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఉపయోగించి పొటెన్షియల్ని రెసిస్టర్ని కనెక్ట్ చేయొచ్చు కదా. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. అవునా? V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. V1 ప్లేస్లో V1 అంటే R1 కదా, ఇక్కడ కదా, ఇక్కడ కరెంట్ ఎంత ఉంది I, రెసిస్టెన్స్ ఎంత ఉంది R1 ప్లస్ V2 అంటే ఇక్కడ కరెంట్ ఎంత I, రెసిస్టెన్స్ ఎంత R2 ప్లస్ V3 అంటే ఇక్కడ కరెంట్ ఎంత I, రెసిస్టెన్స్ R3. మరి ఇటు పక్కన చూడండి V ఉంది. V ఏంటి? ఓవరాల్ పొటెన్షియల్. అవునా? V అనేది ఏంటమ్మా? ఓవరాల్ పొటెన్షియల్. సో ఓవరాల్ పొటెన్షియల్ అన్నప్పుడు ఓవరాల్ పొటెన్షియల్ ప్లేస్లో IR రాసేద్దాం డైరెక్ట్గా. ఓవరాల్ పొటెన్షియల్ కాబట్టి ఓవరాల్ కరెంట్ అండ్ ఓవరాల్ రెసిస్టెన్స్. అవునా? ఎంటైర్ పొటెన్షియల్ అంటే ఎంటైర్ కరెంట్ ఇంటూ ఎంటైర్ రెసిస్టెన్స్ రాస్తాం. సో ఎంటైర్ కరెంట్ ఏంటి? ఐనే. ఎంటైర్ రెసిస్టెన్స్ని R ఎఫెక్టివ్ అనుకుందాం. R ఎఫెక్టివ్, RS రకరకాలుగా రాస్తారు. సో R ఎఫెక్టివ్ అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ I కామన్ తీసేయచ్చు మనము. R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ ఏముంది? I ఇంటూ R ఎఫెక్టివ్. సో ఐనే ఐకో మార్ దియా. సో ఫార్ములా ఏమొచ్చింది? R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఎస్, ఇదే మన ఫార్ములా. ఎన్ని ఉంటే అన్ని రాసుకోవచ్చు. 2 ఉన్నాయి, R1 ప్లస్ R2. 4 ఉన్నాయి, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ 4. 5 ఉన్నాయి, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5. ఎన్ని ఉంటే అన్ని వరుస పెట్టి రాసేసుకోవచ్చు. సో సిరీస్ కాంబినేషన్లో చాలా సింపుల్ అమ్మ. రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3 మొత్తం ఇవన్నీ యాడప్ అయిపోతాయి, ఒకదాంతో ఒకటి యాడప్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్కి పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ అనేది ఉండదు. రెసిస్టర్కి పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ అనేది ఉండదు. ఈ రెసిస్టర్ని, ఇలా ఉన్న రెసిస్టర్ని డివైస్లో ఇలా తిప్పి అతికి ఇలా ఉంది రెసిస్టెన్స్, ఇలా పెట్టాననుకోండి అయినా ఎలాంటి చేంజ్ ఉండదు. రెసిస్టర్స్కి పాజిటివ్ నెగిటివ్ ఉండదు. ఇలా ఉన్న దానిని ఇలా పెట్టినా ఎలా అతికించినా సిరీస్లో ఆన్సర్ సేమ్గానే ఉంటుంది. సో ఓవరాల్గా సిరీస్లో ఎంతమ్మా? R1 ప్లస్ R2 ప్లస్ R3. క్లియర్? సో ఇది సిరీస్ కాంబినేషన్లో ఓవరాల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, బికాస్ 12th క్లాస్లో కూడా సేమ్, ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ వాడతారనమాట. ఇదే వాడతారు కాబట్టి ప్రాబ్లం లేదు, మీరు ఈ ఫార్ములాని బై హార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్న ఫార్ములా ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి, లేదంటే షార్ట్ కట్ మెథడ్ అనుకోండి, లేదంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు అది కూడా మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఎలా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి చెప్తాను చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ కరెంట్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ని సిరీస్ కాంబినేషన్లో పెట్టినప్పుడు కరెంట్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. కరెంట్స్ రేషియో అంటే ఏంటి? I1 ఈజ్ టు I2 ఈజ్ టు I3 ఈజ్ టు I4 అండ్ సో ఆన్. ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్నిట్లో నుంచి ఫస్ట్ రెసిస్టర్లో కరెంట్ I1, సెకండ్ రెసిస్టర్లో కరెంట్ I2, థర్డ్ రెసిస్టర్లో కరెంట్ I3 అనుకుందాం.
అయితే వాట్ ఈస్ ద రేషియో? సిరీస్ కాంబినేషన్లో కరెంట్ రిమైన్స్ సేమ్ అని చెప్పుకున్నామా లేదా? సిరీస్ కాంబినేషన్లో కరెంట్ రిమైన్స్ సేమ్. సో కరెంట్ సేమ్, ఎన్ని రెసిస్టర్లైనా తీసుకో కరెంట్ సేమ్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1:1:1:1 అవుతుంది అన్నమాట. కరెంట్లు సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ in series combination of resistors. రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు పొటెన్షియల్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పొటెన్షియల్స్ అంటే V1 V2 V3 కదా. సో V1 V2 సింబల్, V1 V2 V3 అండ్ సో ఆన్. ఓకే, అండ్ సో ఆన్. ఇవన్నీ డాట్లు కలిసిపోయాయి. అండ్ సో ఆన్, V1 V2 V3 అండ్ సో ఆన్. దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి V1 సేమ్ కాదు కదా. సో V1 ప్లేస్లో ఏం రాసుకోవాలి? V = IR రాసుకుందాము. కరెంట్ సేమ్ కదా. IR1 IR2 IR3 అండ్ సో ఆన్. I క్యాన్సిల్ అయిపోతుంది. రేషియోలో ఎప్పుడు కూడా సేమ్ క్వాంటిటీస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి? R1 R2 R3 అండ్ సో ఆన్. సో రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ ఏమైంది? V1 V2 V3 అండ్ సో ఆన్. రేషియో ఎంతమ్మా? రేషియో ఆఫ్ రెసిస్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్లో ఇలా అనాలిసిస్ చెయ్యాలి. ఓకే, సిరీస్ కాంబినేషన్లో ఇలా అనాలిసిస్ చెయ్యాలమ్మా. నెక్స్ట్, ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను చూడండి. కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. లెట్ us టేక్ అ సిరీస్ కాంబినేషన్. మళ్ళీ 3 రెసిస్టర్స్ తీసుకుంటున్నాను, ఒక పొటెన్షియల్ V, ఇవి R1 R2 R3. అండ్ సిరీస్ కాంబినేషన్ అనగానే మనకి తెలుసు, I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయితే R1లో నుంచి IA వెళ్తుంది, R2లో నుంచి IA వెళ్తుంది, R3లో నుంచి కూడా I కరెంటే వెళ్తుంది. పొటెన్షియల్స్ V1 V2 V3 అవుతాయి. నిన్ను సడన్గా V2 ఫైండ్ అవుట్ చేయమ్మా అని అడిగారు, లేదా ఫైండ్ ద కరెంట్ త్రూ రెసిస్టెన్స్ R2, ఫైండ్ ద కరెంట్ త్రూ రెసిస్టెన్స్ R3 ఇలా అడుగుతారు. చాలా సింపుల్, I ఫైండ్ అవుట్ చేయడమే. బికాస్ R1 అయితే ఏంటి, R2 అయితే ఏంటి, R3 అయితే ఏంటి, కరెంట్ సేమ్ కదా. సో క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు, ఫైండ్ ద కరెంట్ త్రూ R2, ఫైండ్ ద కరెంట్ త్రూ R1. ఏం కంగారు పడక్కర్లేదు. కరెంట్ త్రూ R1 అన్నా R2 అన్నా R3 అన్నా సేమ్ కరెంట్. I ఫైండ్ అవుట్ చేయడమే. సో ఐని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫైండ్ కరెంట్ అని అడిగారు అనుకుందాం. కరెంట్ త్రూ R1 అడిగినా, R2 అడిగినా, R3 అడిగినా విడివిడిగా అడగచ్చు, ఓవరాల్గా అడగచ్చు అనమాట. ఫైండ్ ద కరెంట్ త్రూ అని అడిగారు. కరెంట్కి ఫార్ములా ఏంటి? I = V/R. అయితే I అనేది టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు V total by R total వేసుకోవాలి కదా. I total అడిగితే V total by R total. V total ఎంత? V కదా. V total ఎంత? V. R totalని ఎలా రాసుకోవాలి? R effective. ఇందాకనే మనం ఫైండ్ అవుట్ చేసాము. R effective ఫార్ములా R1 + R2 + R3. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I = V/R1 + R2 + R3. ఇలాగా ఐని ఫైండ్ అవుట్ చేస్తాము, రైట్? ఇది ఐని ఫైండ్ అవుట్ చేయడం. కరెంట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఇవ్వాలి అంటే, ఫైండ్ ద పొటెన్షియల్ ఆన్ R1, ఫైండ్ ద పొటెన్షియల్ ఆన్ R2, ఫైండ్ ద పొటెన్షియల్ ఆన్ R3. పొటెన్షియల్ సేమా? కాదు కదా, వేరు పొటెన్షియల్స్ ఉంటాయి. సో క్వశ్చన్లో ఫైండ్ పొటెన్షియల్ ఆన్ R1. R1 మీద పొటెన్షియల్ ఎంత కనుక్కోమన్నారు. R1 మీద పొటెన్షియల్ అంటే V1 = V IR కదా. కరెంట్ ఎంత? I R1. ఓకే, కరెంట్ ప్లేస్లో మళ్ళీ ఇది రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు.
సో V ఇంటూ R1 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 V1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇలాగే V2 V3 కూడా రాసుకోవచ్చా? ఎస్, రాసేసుకోవచ్చు. సో మనం ఏం చేసాము, పొటెన్షియల్ ఆన్ R1 రాసాం కదా, పొటెన్షియల్ అట్ R2, అలాగే పొటెన్షియల్ అట్ R3. R2 దగ్గర పొటెన్షియల్ అంతా, R3 దగ్గర పొటెన్షియల్ అంతా వరుసగా రాసుకోవచ్చు. సో R2 దగ్గర పొటెన్షియల్ V2 ఈజ్ ఈక్వల్ టు I R2 రాసుకోవచ్చు, లేదా I ప్లేస్లో ఇది రాసుకుంటే V ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. నిన్ను ఏది అడిగారో దాని రెసిస్టెన్స్ రాసుకుంటే అయిపోయింది. ఈజీ టు రిమెంబర్ ఆల్సో. V3 కావాలి, V3 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R3, I ప్లేస్లో ఇది రాస్తే V ఇంటూ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. V3 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 3 కావాలా R3, 2 కావాలా R2, 1 కావాలా R1. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్, పెద్ద కాంప్లికేషన్ ఏమీ కాదు. సో ఇలా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, షార్ట్ కట్ మెథడ్స్. సో సిరీస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ప్యారలల్ కాంబినేషన్. ఓకే, సో ఇలా ఎప్పుడైతే అరేంజ్ చేసామో దీనిని ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని చెప్తాం. సో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఎలా కనెక్ట్ చేస్తారు? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇందాకటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక ఒక బల్బ్ నెగిటివ్ని తీసుకెళ్ళి పక్కన బల్బున్న పాజిటివ్ కనెక్ట్ చేసాం, ఆ బల్బ్ నెగిటివ్ని తీసుకెళ్ళి పక్కనున్న బల్బ్ పాజిటివ్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ అలా కాదు. మీరు ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బల్బుకి 2 నాబ్స్ ఉంటాయి కదా, ఈ నాబ్ ఇటు, ఆ పక్కనున్న నాబ్ ఇటు కనెక్ట్ చేయడం జరిగింది. ఈ నాబ్ ఇటు, ఆ పక్కనున్న నాబ్ అటు, ఈ నాబ్ ఇటు, ఆ పక్కనున్న నాబ్ అటు. సో ఇటువైపు అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యాయి చూడండి, బ్యాటరీ పాజిటివ్కి. ఇటువైపు అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యాయి, బ్యాటరీ నెగిటివ్కి. ఇది పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్. స్విచ్ ఆన్ చేయంగానే బల్బులు గ్లో అవుతాయి. స్విచ్ ఆన్ చేస్తాము అనుకుందాం. ఓకే, సో బల్బ్ ప్యారలల్ కాంబినేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బల్బుల యొక్క పాజిటివ్ పోల్స్ అన్నీ కూడా బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేశారు, బల్బ్ యొక్క నెగిటివ్ పోల్స్ అన్నీ కూడా బల్బ్ యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేశారు. సో దీన్ని నేను డయాగ్రామ్ రూపంలో చూపించాలి అంటే, ఒక రెసిస్టర్, ఇంకొక రెసిస్టర్, ఇంకొక రెసిస్టర్, ఇటువైపు అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర, ఈ సైడ్ పోల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర, దీనిని తీసుకెళ్ళి సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ సెల్ ఆర్ బ్యాటరీ V పొటెన్షియల్ని ఇస్తుంది. ఇది R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, R3 రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకే, R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, R3 రెసిస్టెన్స్. ఒకసారి కరెంట్ అనాలిసిస్ చేయండి. ఫస్ట్ థింగ్ కరెంట్ అనాలిసిస్ చేయండి. పాజిటివ్ నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది, అదే కరెంట్ ఇక్కడ కూడా వచ్చింది. సేమ్ పాత్ మారినంత వరకు కరెంట్ మారదు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి జంక్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి 3 డిఫరెంట్ పాత్లు కనిపిస్తున్నాయి కరెంట్కి. పాత్ మారితే కరెంట్ మారిపోతుంది, పాత్ మారనంత వరకు కరెంట్ మారదు, పాత్ మారితే కరెంట్ మారిపోతుంది. సో ఈ పాత్లో ఎంత కరెంట్ వెళ్తుంది, ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి I1 కరెంట్ వెళ్ళింది అనుకుందాం. ఈ పాత్లో I2 కరెంట్, ఈ పాత్లో I3 కరెంట్ వెళ్ళింది అనుకుందాం. సో R1లో నుంచి ఎంత కరెంట్ వెళ్తోంది, I1, R2లో నుంచి I2 కరెంట్, R3లో నుంచి I3 కరెంట్ వెళ్తోంది. ఇప్పుడు ఇదే కరెంట్ మళ్ళీ బయటకు వచ్చి కలిసిపోవాలి కదా, ఎందుకంటే బ్యాటరీలో నుంచి I కరెంట్ బయటికి వెళ్తే మళ్ళీ I కరెంట్ లోపలికి రావాలి. సో I విల్ బీ ఈక్వల్ టు, సో మనం తీసుకునేది ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. అదే సిరీస్లో అయితే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 తీసుకున్నాం. ఇందులో కరెంట్ డివైడ్ అవుతుంది, సిరీస్లో పొటెన్షియల్ డివైడ్ అవుతుంది, ఇందులో కరెంట్ డివైడ్ అవుతుంది. దీనిని కరెంట్ డివైడింగ్ సర్క్యూట్ అంటారు. అందుకే సిరీస్ కాంబినేషన్ని పొటెన్షియల్ డివైడింగ్ సర్క్యూట్ అంటారు. సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ V1 V2 V3 డివైడ్ అయిపోతుంది, ఇక్కడ కరెంట్ I1 I2 I3గా డివైడ్ అవుతుంది. సో సిరీస్లో
కరెంట్ సేమ్గా ఉంటే మరి పొటెన్షియల్ ఇక్కడ ఏం సేమ్గా ఉంటుంది, సారీ ప్యారలల్లో ఏం సేమ్గా ఉంటుంది ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇది పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్ కదా. ఈ బ్యాటరీ నిన్న చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఒక బ్యాటరీ యొక్క పొటెన్షియల్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దాన్ని నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న బ్యాటరీ ఏదైతే ఉందో ఇది 1.5 వోల్ట్ బ్యాటరీ అనుకుందాం. 1.5 వోల్ట్ బ్యాటరీ అంటే ఏం చెప్పాను, పాజిటివ్ పోల్ 1.5 వోల్ట్ దగ్గర ఉంటుంది, నెగిటివ్ పోల్ 0 వోల్ట్ దగ్గర ఉంటుంది అని చెప్పాను, గుర్తుందా? అంటే ఇప్పుడు ఇక్కడ డివైస్ ఏమీ అడ్డం లేదు కాబట్టి ఈ పాయింట్ 1.5 వోల్ట్ దగ్గర ఉంటే ఈ పాయింట్ 0 వోల్ట్ దగ్గర ఉంది. ఒకసారి చూడండి R1 మధ్య R1కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, R1 ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యింది 1.5కి 0కి. సో అక్రాస్ R1 పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 1.5 వోల్ట్స్, అక్రాస్ R2 పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 1.5 వోల్ట్స్, అక్రాస్ R3 పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 1.5 వోల్ట్స్. అంటే ప్యారలల్ కాంబినేషన్లో కాన్స్టెంట్గా సేమ్గా ఉండేదేంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ప్యారలల్ కాంబినేషన్లో సేమ్గా ఉండేదేంటమ్మా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ మనము రాసుకుందాము, ఇన్ ప్యారలల్ కాంబినేషన్ current gets divided but potential difference across all resistors remains same. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. సో సిరీస్కి ప్యారలల్కి రివర్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఓమ్స్ లా యూజ్ చేద్దాము. యూజింగ్ ఓమ్స్ లా ప్రకారం V = IR, కానీ నాకు ఇక్కడ కరెంట్ కావాలి కాబట్టి I = V/R తీసుకుందాం. I1 ప్లేస్లో I = I1 + I2 + I3. I1 ప్లేస్లో I1 ఎక్కడుందో చూడండి అక్రాస్ R1. సో I1 ప్లేస్లో V/R1 ప్లస్ I2 ప్లేస్లో V/R2 ప్లస్ I3 ప్లేస్లో V/R3. బికాస్ R1 R2 R3 మారిపోతాయి, I1 I2 I3 మారిపోతాయి, కానీ V మాత్రం సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఇచ్చారో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. I ఏంటి టోటల్ కరెంట్. సో టోటల్ కరెంట్ అన్నప్పుడు టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్ రాయాలి. టోటల్ రెసిస్టెన్స్నే మనము ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇక్కడ V క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 1/R effective = 1/R1 + 1/R2 + 1/R3. ఇది మన ఫార్ములా. సో సిరీస్ కాంబినేషన్లో ఫార్ములా ఏంటి, R = R1 + R2 + R3 అయితే ప్యారలల్ కాంబినేషన్లో 1/R1 + 1/R2 + 1/R3 అనేది ప్యారలల్ కాంబినేషన్లో. సో ప్యారలల్ కాంబినేషన్లో ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ 2 రెసిస్టర్స్, మనకి 2 రెసిస్టర్స్ని మాత్రమే ప్యారలల్లో కనెక్ట్ చేశారు అనుకుందాం. సో ఓన్లీ 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు 1/R effective = 1/R1 + 1/R2. మనకి LCM తీసుకోండి, R1 + R2 / R1 R2. ఇదేంటిది 1/R effective. కానీ మనకేం కావాలి, R effective కావాలి, 1/R effective కాదు. చాలామంది ప్యారలల్ కాంబినేషన్లో ఇక్కడే మిస్టేక్ చేస్తారు. 1/R effective ఫైండ్ అవుట్ చేసి అదే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోతారు. మనకి 1/R effective కాదు, R effective కావాలి. సో రెసిప్రోకల్ చెయ్యాలి. సో R effective = R1 R2 / R1 + R2. R1 R2 / R1 + R2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు. 3 రెసిస్టర్స్ 4 రెసిస్టర్స్ ఉంటే కాంప్లికేట్ అయిపోతుంది. బట్ ఓన్లీ 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ వాడచ్చు. సో ఇదేంటి ఇక్కడ అంటే షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఏ కట్, షార్ట్ కట్. సో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ మెథడ్ని యూజ్ చేసేయచ్చు. ఇంకొక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇంకొక షార్ట్ కట్ మెథడ్, అనదర్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే
ఈక్వల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ ఆర్ ఐడెంటికల్ రెసిస్టర్స్, ఈక్వల్ అనే పదం వాడతారు, ఆర్ ఐడెంటికల్ రెసిస్టర్స్ అని కూడా అంటారు. ఐడెంటికల్ అంటే ఏంటి? అన్నీ సేమ్గా ఉంటాయి, అన్నీ సేమ్గా ఉండే ఐడెంటికల్ రెసిస్టర్స్. సో ప్యారలల్ కాంబినేషన్ కదా, ప్యారలల్ కాంబినేషన్లో రెండు రెసిస్టర్స్ తీసుకుంటాను. ఓకే, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఈ రెండింటిని తీసుకెళ్ళి పొటెన్షియల్కి కనెక్ట్ చేశారు వి. ఇది ఆర్ రెసిస్టెన్స్ అయితే ఇది కూడా ఆర్ అవ్వాలి, ఐడెంటికల్ సేమ్గా ఉండాలి. రెండు సేమ్ రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఈ కేసులో ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుందంటే R/2, ఏవో ఒక రెండు ఉంటే చాలు, R/2 అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ హాఫ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దీనిని సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసాం. ఇది 6 ohms, ఇది కూడా 6 ohms, ఈక్వల్గా ఉండాలి కదా రెండు. 6 ohms తీసుకున్నాం. సో ఇందులో ఆర్ ఎఫెక్టివ్ ఎంత ఫైండ్ అవుట్ చెయ్యి అంటే డైరెక్ట్గా నేను షార్ట్ కట్ మెథడ్ వాడి 6/2 = 3 ohms అని రాసుకోవచ్చు. చెక్ చేయండి, మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుందాం, కరెక్టా రాంగా చెకింగ్. రెండు రెసిస్టర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా. సో ఆర్ ఎఫెక్టివ్ = R1R2/R1 + R2, R1 R2 కదా, 6 × 6 / 6 + 6. సో 6 × 6 / 6 + 6 ఎంత? 12. 6 1 times 6, 2 times 2, 3 times. సో ఆర్ ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? 3 ohms వచ్చిందా రాలేదా? చూసారా, షార్ట్ కట్ మెథడ్లో ఒక్క సెకండ్లో అయిపోయింది. సో సగం అవుతాయి అన్నమాట, ఏదో ఒకదాన్ని హాఫ్ చేస్తే చాలు ఆర్ ఎఫెక్టివ్ వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇందులో కూడా ఫైండ్ ద రేషియో ఆఫ్ కరెంట్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. అలాగే ఫైండ్ ద కరెంట్స్ అయిపోయింది కదా, పొటెన్షియల్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్స్ రేషియో, పొటెన్షియల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్స్ సేమ్గా ఉంటాయి, అవునా కాదా? ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్స్ సేమ్గా ఉంటాయి. V1 V2 V3 అండ్ సో ఆన్. వాల్యూ ఎంత? 1:1:1, రైట్? బికాస్ ప్యారలల్ కాంబినేషన్లో మనకి పొటెన్షియల్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి రేషియో ఏమొస్తుంది? 1:1:1. కరెంట్స్కి వద్దాం. కరెంట్స్ I1 I2 I3 అండ్ సో ఆన్ = ఐని ఐలా రాయలేం, మారిపోతాయి కరెంట్స్. సో ఈజీగా ఉండడం కోసం I V/R తీసుకుందాము. V/R1 V/R2 V/R3, V మారదు. సో V క్యాన్సిల్ అయిపోతే 1/R1 1/R1 1/R2 1/R3 అండ్ సో ఆన్. ఇది మన రేషియో ఆఫ్ కరెంట్స్. రైట్? సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అక్కడక్కడ మనకి తగులుతాయి. అయితే నేను మీకు కేవలం క్లాస్ 10th ఉన్నదే చెప్పకుండా ఒక లిటిల్ బిట్ కొంచెం అలా ఎక్స్ట్రా చెప్తాను. బికాస్ ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఫర్ యువర్ క్లాస్ 12th and 11th, రైట్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చే టాపిక్స్ ఇవన్నీ ఎలాగో మీరు చదవాలి. సో అప్పుడు మీకు కష్టం కాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి కొంచెం లిటిల్ బిట్ బేసిక్స్ అనేవి ఎక్కువగా నేర్చుకోవాలి. సో దానికోసం నేను మీకు కొద్దిగా ఎక్స్ట్రాగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం సిరీస్లో చేసినట్లు ఫైండ్ ద పొటెన్షియల్ ఆన్ రెసిస్టెన్స్ R1 R2 R3 చేసామా? అలాగా ఫైండ్ ద కరెంట్ త్రూ R1,
ఫైండ్ ద కరెంట్ త్రూ R2 ఇలా కూడా అడగచ్చు కదా. మనకి కరెంట్ త్రూ R1 I1, కరెంట్ త్రూ R2 I2, కరెంట్ త్రూ R3 I3 కదా. సో అలా అడగచ్చు కదా క్వశ్చన్. ఫైండ్ కరెంట్ త్రూ R1, ఫైండ్ ద కరెంట్ త్రూ R1 అన్నారు. కరెంట్ త్రూ R1 ఎంత? I1 కదా. I1 ఈజ్ ఈక్వల్ టు V బై R1. ఈ V ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు? సో V ప్లేస్లో మనము I1 ఈజ్ ఈక్వల్ టు V బై R1. అయితే V ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే టోటల్ కరెంట్, బికాజ్ ఇది R1 నుంచి వెళ్ళే కరెంట్. I1 ఈజ్ ఈక్వల్ టు R1 నుంచి వెళ్ళే కరెంట్. V ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇక్కడ సెల్లో ఏదైతే V ఇచ్చారో అదే Vని పెట్టి వేసేస్తాము. సో ఇక్కడ ఏదైతే V ఉందో అదే V R1 R2 R3కి వెళ్తుంది కాబట్టి సేమ్ ఇలాగే కరెంట్ త్రూ R2 కరెంట్ త్రూ R3 కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఒక్కసారి చూద్దాం. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. Example 1, 3 resistors 10 ohms, 20 ohms, 30 ohms are connected in series, connected in parallel. Find the resultant resistance in the circuit. So ఒకసారి సిరీస్లో ఒకసారి ప్యారలల్లో. సో ఫస్ట్ సిరీస్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలి. అది మ్యాండేటరీ. ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 1 2 3 రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్స్ సిరీస్ అంటే ఇలా ఉంటాయి, రైట్? 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ అయ్యాయి. ఒకటి 10 ohms, రెండోది 20 ohms, మూడోది 30 ohms. ఇప్పుడు ఫైండ్ ద రిజల్టాంట్ రెసిస్టెన్స్ మాత్రమే అడిగారు. సో సిరీస్ కాంబినేషన్లో ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ R3, రైట్? సో 10 ప్లస్ 20 ప్లస్ 30 ఎంత? ఇది 30 ప్లస్ 30 60 ohms. ఇది R effective. Okay, now coming to parallel combination. So next B question ఏంటమ్మా? Parallel combination. సో parallel combination లో మళ్ళీ ఒక్కసారి రెసిస్టర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఈ మూడు ఇక్కడ కనెక్ట్ అయ్యాయి, ఈ మూడు ఇలా కనెక్ట్ అయ్యాయి. దీనిని మనం సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసాం. సో మళ్ళీ 10 ohms, 20 ohms అండ్ 30 ohms. ఈసారి ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? 1 బై ఆర్ ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. ఓకే, సో 1 బై 10 ప్లస్ 1 బై 20 ప్లస్ 1 బై 30. LCM తీసుకోవాలి. సో 10 20 30లో 1 బై 10 కామన్ తీయచ్చు. మీరు మ్యాథ్స్ కనుక కొంచెం వాడితే, కొద్దిగా మ్యాథ్స్ వాడితే కనుక 1 బై ఆర్ ఎఫెక్టివ్లో 1 బై 10 కామన్ తీయండి. ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 బై 2 ప్లస్ ఇక్కడ 1 బై 3 మిగులుతుంది. ఇప్పుడు మీ ప్రాబ్లం ఈజీ అవుతుంది చూడండి. జస్ట్ సింపుల్ మ్యాథ్స్ అంతే. 1 బై 10 ఇంటూ ఇక్కడ LCM 3 అయితే కనుక 6 అయితే 6 ప్లస్ 3 ప్లస్ 2. ఓకే, 3 ప్లస్ 2 5 ప్లస్ 6 11. సో 11 బై 60. ఇదేనా మన ఆన్సర్? కాదు. మన ఆన్సర్ ఏంటి? రెసిప్రోకల్ కదా, ఆర్ ఎఫెక్టివ్ కావాలి, 1 బై ఆర్ ఎఫెక్టివ్ కాదు. సో ఆర్ ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 60 బై 11 ohms. 60 బై 11 ohms. 60 బై 11ని మీరు కావాలంటే డెసిమల్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 5 టైమ్స్ 50 55 కదా, 5 మిగులుతుంది. 0 పెట్టుకోవాలి. సో 0 పెట్టుకుంటే 5 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్గా 5.5 ohms ఎంతో వస్తుంది మనకి ఆర్ ఎఫెక్టివ్, రైట్? 5.5 ohms ఎంతో వస్తుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సిరీస్ కాంబినేషన్లో చూడండి, రిజల్టాంట్ ఏదైతే వచ్చిందో, సిరీస్ కాంబినేషన్లో ఏదైతే రిజల్ట్ ఆన్సర్ వచ్చిందో ప్రతి రెసిస్టర్ కన్నా ఎక్కువే ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ రెసిస్టర్ కన్నా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్లో ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. నీకున్న ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్లో ఓవరాల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సిరీస్ కాంబినేషన్లో ఓవరాల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.
సో సిరీస్ కాంబినేషన్లో ఏదైతే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చిందో ఇది ఇండివిజువల్ రెసిస్టర్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఇది ఇండివిజువల్ రెసిస్టర్స్ కంటే తక్కువ ఉంటుంది. సో సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఓవరాల్ ఎఫెక్టివ్ తగ్గిపోతుంది. ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో నువ్వు ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ని పెంచాలి అంటే ఆ రెసిస్టెన్స్ని సిరీస్ కాంబినేషన్లో అరేంజ్ చేయాలి. ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ని తగ్గించాలి అంటే ఆ రెసిస్టర్స్ని ప్యారలల్ కాంబినేషన్లో మీరు అరేంజ్ చేయాలి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. 3 resistors R1 ohms, 4 ohms and 8 ohms are connected in series in a circuit. If the resultant resistance in the circuit is 20 ohms, find the value of R1 find out చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. R1 is equal to R1, R2 is equal to 4 ohms and R3 is equal to 8 ohms. R ఎఫెక్టివ్ ఎంత ఇచ్చారు మనకి? 20 ohms. ఇది ఏం కాంబినేషన్? సిరీస్ కాంబినేషన్. క్వశ్చన్లో మనకి మెన్షన్ చేశారు కదా, ఇదొక సిరీస్ కాంబినేషన్. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ R3, రైట్? సో R1 ప్లేస్లో R1, R2 ప్లేస్లో 4, R3 ప్లేస్లో 8, ఆర్ ఎఫెక్టివ్ ప్లేస్లో 20. వెరీ సింపుల్ అనమాట. అసలు ఇంతకంటే సింపుల్ క్వశ్చన్ ఉండనే ఉండదు. 8 + 4 12. సో R1 is equal to 20 minus 12. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 8 ohms. సో 8 ohms అనేది మన ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం భయపడక్కర్లా. నెక్స్ట్ 2 resistors R1 and R2 ఇచ్చారు మనకి, ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ అ సర్క్యూట్. ఇఫ్ ద రిజల్టాంట్ రెసిస్టెన్స్ ఈస్ 3 ohms, ఫైండ్ ద వాల్యూ. ఈసారి ఏంటి? ప్యారలల్. సేమ్ క్వశ్చన్ సిరీస్ ప్యారలల్లో అడిగారమ్మా, సేమ్ క్వశ్చన్. సో R1 is equal to R1 అనుకుంటే R2 ఎంత? 12 ohms. ఆర్ ఎఫెక్టివ్ ఎంత ఇచ్చారు మనకి? 3 ohms. సో ఇన్ ప్యారలల్ కాంబినేషన్ మీ ఇష్టం 1/R ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 వాడతారా, లేదా 2 రెసిస్టర్స్ విషయంలో షార్ట్ కట్ చెప్పాను కదా, అది కూడా వాడచ్చు. ఆర్ ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్గా R1 R2 బై R1 ప్లస్ R2 వాడేసుకోవచ్చు కదా, ఇది మోర్ ఈజియర్. సో నేను ఇది వాడతాను. మీ ఇష్టం, మీరు ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎలా చేసినా ఆన్సర్ సేమ్గానే వస్తుంది. ఆర్ ఎఫెక్టివ్ ఎంత? 3 is equal to R1 ఇంటూ R2 ప్లేస్లో 12 బై R1 ప్లస్ 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3R1 ప్లస్ 12 3s are ఎంత? 36 is equal to 12R1. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. 12R1 మైనస్ 3R1 is equal to 36, రైట్? 12 మైనస్ 3 ఎంతమ్మా? 9 కదా. 9R1 is equal to 36. సో R1 is equal to ఎంత వచ్చింది మనకి? 9 ఎన్నిసార్లు? 4 ohms కదా. R1 4 ohms వచ్చింది. క్లియర్? సో ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సర్క్యూట్ని ఐడెంటిఫై చేయడం రావాలి. అబ్జర్వ్ ద గివెన్ సర్క్యూట్ అండ్ క్యాలిక్యులేట్ రిజల్టాంట్ రెసిస్టెన్స్. సర్క్యూట్ని అనాలిసిస్ చేయడం రావాలి. కరెంట్ స్టార్ట్ చేయండి. ఈజీ మెథడ్ ఏంటంటే, కరెంట్ డివైడ్ అయ్యిందా, అవి ప్యారలల్లో ఉంటాయి. సేమ్ కరెంట్ వెళ్తోందా, అవి సిరీస్లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది, ఇదే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్కి 2 పాత్లు కనిపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా కరెంట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ I1 అండ్ I2. 4 ohmsలో నుంచి I1 కరెంట్ వెళ్తోంది, 2 ohmsలో నుంచి 12 ohmsలో నుంచి I2 కరెంట్ వెళ్తోంది. మళ్ళీ ఆ 2 I1 I2 కలిసిపోయి ఐగా బయటకు వస్తున్నాయి, రైట్? I1 I2 కలిసిపోయి ఐగా బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటి? 4 ohms 12 ohms ప్యారలల్లో ఉన్నాయి. ఇవి 2 కలిసిపోతే ఈ ఆన్సర్ దీనికి సిరీస్లో ఉంది. మీకు ఇక్కడ ఆ నంబర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇది 7 ohms, ఇది 7 ohms, ఇది 12 ohms,
ఇది 4 ohms. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది 4 ohms అలాగే 12 ohms ప్యారలల్లో ఉన్నాయి. ఆ రెండిటి ఆన్సర్ ఏదైతే ఉందో ఇది మొత్తం సింగిల్ అయిపోతుందో, ఇప్పుడు ఇది దీనికి సిరీస్లో ఉంది. ఫస్ట్ ప్యారలల్ నుంచి స్టార్ట్ చేద్దాము. 4 ohms అండ్ 12 ohms ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ అని ఎలా చెప్పాము? కరెంట్ డివైడ్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో డైరెక్ట్ రాసేస్తాను. ఆర్ ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు, లేదా ఆర్ ప్యారలల్ అని రాద్దాం. ఇది ఇంకా ఎఫెక్టివ్ కాదు కదా. ఆర్ ప్యారలల్ ఇజ్ ఈక్వల్ టు, రెండు రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఫార్ములా R1 R2 by R1 plus R2. So 4 into 12 by 4 plus 12. So 4 into 12 by 4 plus 12 ఎంత? 18. ఓకే, సో ఇక్కడ మీరు 6తో క్యాన్సిల్ చేసేయచ్చు. 6 2 times, 6 3 times. సో 8/3 అనేది ఇక్కడ మనకు వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు సర్క్యూట్ మొత్తాన్ని మళ్ళీ రీడ్రా చేస్తే ఇదంతా కలిసిపోయి సింగిల్ ఆన్సర్ వచ్చింది, అవునా? ఇది ఎంత వచ్చింది నాకు? 8/3 ohms వచ్చింది. పక్కన 7 ohms అలాగే ఉంది. ఇది మొత్తం మనకి వీకి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఈ 8/3 7 ఈ రెండు ఎలా వచ్చాయి మనకి? సిరీస్. బికాస్ ఇప్పుడు ఇందులోకి ఎంత కరెంట్ ఎంటర్ అయిందో అదే కరెంట్ 7లో కూడా ఎంటర్ అవుతుందా? సో ఈ రెండు సిరీస్లోకి వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? నౌ 8/3 ohms, 7 ohms ఆర్ ఇన్ సిరీస్. ఓకే, ఈ రెండు సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేద్దాం. కరెక్టే కదా. 4 into 12 by 4 plus 12. ఇది వెయిట్, ఐ మేడ్ ఎ మిస్టేక్. వెయిట్, 18 కాదు కదా, 4 plus 2 6 కదా. 4 into 12 by 16. 4 1 times, 4 4 times, 4 3 times. ఆన్సర్ 3 ohms. 8/3 కాదు. వెయిట్, సో అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒక మిస్టేక్ చేస్తాం అంతే. 3 ohms, ఈ 3 ohms 7 ohms అనమాట. 3 ohms 7 ohms సిరీస్లో ఉన్నాయి. సో ఆర్ ఇన్ సిరీస్ ఫార్ములా ఏంటి? R1 plus R2. సో 3 plus 7 ఎంత? 10 ohms. ఇది మన ఓవరాల్ రెసిస్టెన్స్ అనమాట. ఫైనల్ ఆన్సర్. బికాస్ ఆ రెండింటికి కూడా చేసాము. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మాత్రమే అడిగారు కదా, రిజల్టాంట్ రెసిస్టెన్స్. సో రిజల్టాంట్ రెసిస్టెన్స్ అనేది 3 plus 7 ఎంత వచ్చిందమ్మా? 7 వచ్చింది. నెక్స్ట్, ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 50 ohms ఈజ్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. దీస్ పార్ట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈజ్. మన దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది 50 ohms. అలాగే దీనిని 5 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశారు. సో 1 2 3 4 5. ఈ 5ని ఎలా అరేంజ్ చేశారు? ప్యారలల్లో కనెక్ట్ చేశారు. సో 1 2 3 4 5 ఇవన్నీ కలిపి ఒక పొటెన్షియల్కి, మళ్ళీ 1 2 3 4 5 ఇవన్నీ కలిపి ఇంకో ఇలా కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశారు కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. బికాజ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్. సో ఈ ప్రాబ్లమ్ దేని మీద డిపెండ్ అయి ఉంది? ఏ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంది? ఈ ప్రాబ్లంలో యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఈ ప్రాబ్లంలో మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. ఎల్ని 5 పార్ట్స్గా చేస్తే రెసిస్టెన్స్ కూడా 5 పార్ట్స్గా అయిపోతుంది. సో ఈచ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? R/5 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 అవుతుంది అనమాట. R/5 ఒక్కొక్క రెసిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? R/5 అవుతుంది. ఆర్ ఎంత? హియర్ ఆర్ ఈజ్ 50 ohms, రైట్? అప్పుడు R/5 ఎంత అవుతుంది? 50/5 ఎంత? 10 ohms అయ్యింది. అంటే ఒక్కొక్కటి 10 ohms అనమాట. ఇదొక 10 ohms 10 ohms 10 ohms 10 ohms 10 ohms. ఇప్పుడు ఈ 10 ohms ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. అన్ని 10 ohms ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో
ఆర్ ఈక్వివలెంట్ కావాలి ప్యారలల్లో అంటే 1/r ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 ప్లస్ 1/r4 ప్లస్ 1/r5. We know that r1 is equal to r2 is equal to r3 is equal to r4 is equal to r5. So 1/10 plus 1/10 plus 1/10 plus 1/10 plus 1/10. Okay, 5 ఉన్నాయి కాబట్టి 5/10. 5 1 times 5 2 times 1/r effective. So finally r effective is equal to 2 ohms. Swaha. Am I right? Reciprocal తీసుకోవాలి మనకి 1/r effective కాదు, r effective కావాలి కాబట్టి 2 ohms అవుతుంది. This is how you need to solve the problems, right? చేయగలుగుతున్నారా? ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా? ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ 3 resistors 2 ohms 4 ohms 6 ohms are connected in series, equivalent resistance in the circuit. Can you do this as homework now? Can you do this as homework? Series kada 2 plus 4 12 ohms is the answer. So do this as homework. The resistors of values 3 6 18 are connected in parallel, equivalent resistance in the circuit 1/3 plus 1/6 plus 1/18. This also I am giving as homework. And ఈ కంప్లీట్ సొల్యూషన్ హోంవర్క్ ఇచ్చినా కూడా వీటి కంప్లీట్ సొల్యూషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ పెట్టినప్పుడు నేను చేసి పెడతాను. సో యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడ ఉంటుంది? డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ 3 resistors 6 6 okay, the resistors 6 6 are connected in series and 12 are connected in parallel. 6 6 సిరీస్లో ఉన్నాయి, వాటికి 12 ప్యారలల్లో ఉంది. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 6 సిరీస్లో ఉన్నాయి, ఇదొక 6 ohms ఇదొక 6 ohms. ఈ రెండిటికి 12 ohms ప్యారలల్లో ఉంది. అదే కదా క్వశ్చన్లో ఇచ్చారు. 6 6 సిరీస్లో ఉన్నాయి అండ్ 12 ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దీనికి 12 ప్యారలల్లో ఉంది. సో ఇది మనము సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేశారు అని అనుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వెరీ సింపుల్, బికాస్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 12 ohm. సిరీస్ ఫార్ములా R1 ప్లస్ R2. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇదే సర్క్యూట్ ఎలా మారిపోతుంది చూడండి. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది నాకు? 12 ohms. సో ఇక్కడ 12 ohms ఉంది, కింద కూడా 12 ohms ఉంది. ఈ రెండు మనము సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసాం. రెండు ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఆర్ ఈక్వివలెంట్ ఫార్ములా ఏం చెప్పాను? ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జాక్ట్గా హాఫ్ అవుతుంది అని చెప్పాను. 12/2 ఎంత? 6 ohms. యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్. లాంగ్ మెథడ్ కూడా వాడచ్చు మీరు. 12 × 12 × 12 ప్లస్ 12. మీరు ఇది చేసిన ఆన్సర్ 6 ohms వస్తుంది. డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి? సేమ్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఒక రెసిస్టర్ బై 2 చేస్తే చాలు. 12/2 6 ohms. దట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. సో 6 ohms విల్ బి ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అలాగే ఈ పీడిఎఫ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ మొత్తం అంతా కూడా పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇదే సేమ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ ఎగ్జామ్స్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.